తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల పట్ల తెలంగాణ ఉద్యమకారులు అయితే బీభత్సంగా వ్యతిరేకత మాత్రం చూపిస్తూ ఉన్నారు. అసలు ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుంది ఏంటి అడిగి తెలుసుకునే కంటే ముందు అసలు ఏం జరిగిందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దాన్ని డిసెంబర్ 15న ఆవిష్కరణకైతే ఇప్పటికే ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా. మనతో పాటుగా మాట్లాడడానికి తెలంగాణ క్రాంతిదళ్ తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే, జై తెలంగాణ. ప్రధానంగా మీరు రవీంద్ర భారతిలో శుభలేఖ సుధాకర్తోని అసలు అక్కడ అలాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? శుభలేఖ సుధాకర్ మీతో మాట్లాడడం, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అసలు అది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం? నాకు తెలిసింది అక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతున్నారు అనేది తెలిసినాక సరే పోదామని చెప్పానండి. ఆ మైక్ టీవీ మా భార్గవ్ వచ్చినాక ఆడ పోయి చూద్దామని చెప్పాను. నేను ఏదో ఫోన్ మాట్లాడుతున్న పక్కకు కెమెరా ఆయన జనరల్గా పోయినప్పుడు విజువల్ తీసుకుంటారు కదా, ఆ విజువల్ తీసుకునే క్రమంలో ఆయన పోయి కెమెరామెన్ విజువల్ తీసుకుంటుంటే వచ్చి కెమెరా గుంజుకుంటుంటాను శుభలేఖ సుధాకర్. ఆ పిల్లగానికి ఆయన ఎవరో కూడా తెలియదు, ఏం తెలియదు. జనరల్గా పోయినప్పుడు తీస్తారు కదా, తీసిన కెమెరా గుంజుకొని ఆయన ఘర్షణకు దిగిండు. ఆయన అది వచ్చింది, అది విజువల్స్ అంతా అందరూ దేశం అంతా చూసింది అదంతా. సో అది చూసి నేను అరే షాక్ ఏదో గొడవ జరుగుతుంది ఇట్లా పోయే వరకు కెమెరా గురించి అరే ఎట్లా రికార్డ్ చేస్తారని. అరే రికార్డ్ చేయడం తప్పే ఉన్నదండి, చూస్తున్నది ఉన్నది ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉంది కదా, ఆడ ముసుగు పెట్టున్నది, పక్కకేమో ఇద్దరు విగ్రహాలున్నాయి, ఘంటసాలదున్ను ఈయనది ఇద్దరిది పెట్టిండ్రు, ఇంకా ఈయనదేమో మాస్క్ పెట్టున్నది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో అరే తీస్తే తప్పేందండి, అట్ట తీస్తారు మీరు అది అని చెప్పానండి. అరే తీస్తే తప్పేంది చెప్పండి, తప్పేంది ఏమన్నా రిస్ట్రిక్టెడ్ ఏరియానా, ఇదేమన్నా పాకిస్తానా? లేకపోతే మీరు రెస్ట్రిక్టెడ్ ఏరియా అయితే మీరు చుట్టూ పరదా పెట్టుకొని పెట్టాలి, నో బడీ ఈజ్ అలౌడ్ టు టేక్ ఎనీ ఫోటోగ్రాఫ్ ఫ్రమ్ హియర్ అని పెట్టాలి, దయచేసి ఫోటోలు వీడియోలు తీసుకోవద్దని పెట్టాలి. అటువంటిది ఏం బోర్డు లేవు కదా అని చెప్పని అది మాట్లాడుతున్న క్రమంలో తనకు మీరు ఇట్లా దురుసుగా ప్రవర్తించి కెమెరా గుంజుకున్నాడు ఎక్కడ ఆవేశం పోయి నేను చెప్పిన అరే సార్ మీరు 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 ఓపిక పట్టండి, తీసుకొనియండి, అది తీసుకుంటే తప్పేంది, ఇదేమో మన తెలంగాణలో మేము ఎక్కడ ఏం తీసుకోవాలన్నా కానీ మీ పర్మిషన్లు కావాలన్నా, ఇది ఎక్కడిది నేను గుర్తుపడతా కదా సుధాకర్ గారు అని చాలా గౌరవంగా శుభలేఖ సుధాకర్ గారు మీరు బైసాబ్ అనుకుంటా మాట్లాడుతున్న క్రమంలో కూడా ఆయన బీపీ ఉన్నట్టున్నది బా పాపం ఇక్కడ ఆవేశానికి వచ్చి అని మాట్లాడుతుండ్రు. ఆ మా భార్గవ మీదనైతే కుట్టినట్టుగానే చేస్తూ ఉంటారు. అరే మీరు మాట్లాడలేక ఎందుకు పోతున్నారు, మాట్లాడండి మిమ్మల్ని వచ్చాడు దాడి చేయలేదు, మేము ఆ విగ్రహం కూలగొట్టే ప్రయత్నం చేయలేదు, విజువల్ తీసి దేశానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ ప్రజలకు. అది జరిగింది, అక్కడ జరిగింది. అది తర్వాత ఆయనే వాపసు ఆయన మేము మాట్లాడలేక ఆయన వాపసు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయనే ఆడ అటెండరా లేకపోతే డైరెక్టరా అరే ఎవరైనా దాని రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి కదా, నువ్వెవరో వచ్చి అక్కడ కూర్చొని నువ్వు విజువల్స్ ఎట్లా తీసావని కెమెరా గుంజుకుంటుంటే అది రైట్ అబ్బా, రైట్ నా రైట్ నేను ఉపయోగించుకునే టైంలో ఆయనే వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినప్పుడు సరే సపరేట్గా వెళ్ళిపోయిండు. తర్వాత మేము అది తీసుకొని వచ్చేసేసినాం. అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం వల్ల ఏమి ఇబ్బంది ఉంది? తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు దీన్ని అగెనిస్ట్గా కనబడతా ఉంది? సోషల్ మీడియాలో చూసినా బహిరంగంగా కూడా మీలాంటి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు కారణం ఏంటంటే ఏం చెప్తారు? చాలా బాధ ఉన్నది, లోపల మసులుతున్నది అబ్బా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళు, జైళ్ళ పాలైన వాళ్ళు, రక్తంతో తడిసినటువంటి నేల మీద ఈ ప్రాంత హక్కుల గురించి కొట్లాడినటువంటి మహానుభావులై పెద్దోళ్ళై విగ్రహాలు లేకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదం తీసేసే తప్ప పాడను అనేటువంటి వ్యక్తిది విగ్రహం ఆడ పెడుతుంటే మంచిగా అనిపిస్తలేదు. తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ అవమానాలు మేము భరిస్తూనే ఉన్నాం. తెలంగాణ ప్రజలుగా, ఉద్యమకారులుగా, బీకర్గా నాకు కోసి తెలిసినప్పటి నుంచి తెలంగాణ అనుకుంటూ తిరుగుతున్నాం కాబట్టి సవాళ్ళు లేదు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ తనకన్నా ముందు చాలామంది తెలంగాణ ప్రాంతం గురించి, ఈ ప్రాంతం గురించి కొట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముచ్చల సత్యనారాయణ గారు అసంటోళ్ళు కావచ్చు, తర్వాత దాశరథి గారు కావచ్చు, ఎంఎస్ ఆచార్య అసంటోళ్ళు కావచ్చు, భూపతి కృష్ణమూర్తి గారు అసంటోళ్ళు కావచ్చు. సార్ ఆయన రైటర్ కాకపోవచ్చు, ఉద్యమకారుడు, ఆయన కూడా ఉద్యమకారుడు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పైడి నాగరాజు, పైడి జయరాజు గారు కావచ్చు, సిరిసిల్లకు సంబంధించినటువంటి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, కాంతారావు గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళు సినారే సరైన కమర్షియల్ ఆర్టిస్ట్ కావచ్చు, తనదైనా కావచ్చు, అటువంటి వాళ్ళు చాలామంది, శంకర్ సారంగ పాని అసంటోళ్ళు కావచ్చు, చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ముచ్చలేత్రయ్య గారు, తర్వాత మన దాశరథి, ఇటువంటి వాళ్ళు అయితే జైళ్ళలో పోయిండ్రు కదా, జైళ్ళలో ఇటువంటి చాలామంది ఉన్నారు. నేను కొంతమంది పేర్లు చెప్తున్నా. మా గద్దరన్న ఉన్నాడు, గద్దరన్న, తర్వాత మా ఏం పేరు మా జయరాజ్ అంటే సరే గద్దరన్న, గూడంజన్న, అందశ్రీ, ఇటువంటి వాళ్ళందరూ, ఇటువంటి వాళ్ళు అంటే ప్రజా పోరాటాలలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా కమర్షియల్ ఆర్టిస్టులు కాదు, వీళ్ళ సాహిత్యం అంతా బతుకు గురించి వచ్చినటువంటి సాహిత్యం. వీళ్ళక్కడ పైసల గురించి పాటలు రాయలే, పైసల గురించి పాటలు వాడిన వాళ్ళు కాదు వీళ్ళు.
సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవన్లు చేపట్టవే పసిపాపాలు ఏడ్చిన పాలివని వారు ఉరిమురిమి చూస్తారు ఊరి దొరగారని మా ఏంది రామచందర్ గారు వారు అటువంటి వాళ్ళు అంటే చాలా అంటే ప్రజా సమస్యల గురించి అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు నేను రాను బిడ్డో గండ్యాల దవాఖానకు ఇట్లా జనం గురించి రాసినటువంటి వాళ్ళు కవులు కళాకారులది ఇది ఒక ఊట తెలంగాణ అనేది ఆ ఊటలో ఉన్నటువంటి వాళ్ళందరినీ విస్మరించి సడన్గా నువ్వు తన తీసుకొచ్చి పెట్టుడు ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు గులగొట్టారు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఎందుకు గులగొట్టారు మా ఊళ్ళో ఈడ లేవనే కదా మరి ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా పెడతలేరు కదా మరి వీళ్ళ విగ్రహాల గురించి ఇప్పుడు ఎక్కడో దగ్గర చర్చ జరగకపోతే తెలుసా తెలియదా రేపు రవీంద్ర భారతికి ఎవడన్నా వచ్చింది అనుకోని మన ప్రపంచ సుందరిలో పోటీలు జరిగినాయి వాళ్ళు వస్తే హూ ఇస్ దిస్ మ్యాన్ అని గూగుల్లో కొట్టిరు అనుకో హూ ఇస్ దిస్ ఘంటసాల వెంకటేశ్వరరావు హూ ఇస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బర్త్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఎవరికి అసలు సాహిత్యం మీద పట్టు లేదు ఎవరికి తెలివి లేదు ఎవరు రాష్ట్రం లేడు అనేది చూపిస్తున్నారు కదా మీరంతా సో అది కాకుంటుంటేందుకు మా గౌరవం మా అస్తిత్వం కూడా ఉండాలి కదా సో అందుకని ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జయ జయ హే తెలంగాణ పాట 2002లో మన అందశ్రేణ రాసిన తర్వాత ఆ పాట పాడేటందుకు అని చెప్పని ఆయనతో మాట్లాడితే అడ్వాన్స్ పైసలు కూడా తీసుకున్నాడు రస్మై బాలకిషన్ అడగండి మీరు ఇది చెప్తాడు నేను ఆల్రెడీ ఆయన ఓపెన్గా చెప్పిండు మీ దాంట్లోనే చెప్పిండు అది సో ఇక్కడ నుంచి పాట పాడతా అని చెప్పానంటే పోయి ఆడదాకా చెన్నై దాకా పోయిన తర్వాత తీరాడికి పోయిన తర్వాత ఆ లాస్ట్ లైన్ తీసేసేయాలి స్వరాష్ట్రమైన పదం తీసేసే తప్ప నేను వాడా అని చెప్పిండు అందశ్రీ అడిగితే అది తీసేసే ముచ్చటే లేదని చెప్పిండు ఆయన మొండోడే కదా అందశ్రీ అన్న తీసేసే ముచ్చటే లేదని చెప్పిండు అది తీసేసిన అనుకో అన్న పాటల ఎసెన్స్ లేదు గుండె తీసేసినట్టు ఉంటుంది అది సో అందుకని నేను ముచ్చటే లేదు ఆయన వాడకున్న మంచిదే అని ఆయన వాడలేదు ఒకటి తర్వాత వచ్చిన తర్వాత రామకృష్ణ గారు వాడారు దాన్ని విజయనగరం సంబంధించిన అదే ఆంధ్ర సంబంధించిన రామకృష్ణ గారు వాడారు పాడిన తర్వాత ఇలా చచ్చిపోయిన తర్వాత ఆంధ్రాలో కూడా ఆయన గౌరవం లేదు రాజమండ్రిలో ఆయన విగ్రహం పెట్టుకుందామని చెప్పి సోపతులు అంతా కలిసి ప్రభుత్వాలు ఏం పట్టించుకుంటలేవు మనమని ఏదైనా పెడదామని చెప్పి సోపతులు అంతా కలిసి 10వ పరుకు అందరూ జమ చేసుకొని రాజమండ్రిలో కూడళ్ళ విగ్రహం పెడదాం అనుకుంటే అందరు రాజకీయ నాయకులు అందరూ ఒకటే అరే అట్టెట్లా పెడతారు ఈయన తెలంగాణ పాట వాడింది కాబట్టి విగ్రహం పెట్టొద్దని చెప్పని పెట్టనీయకుండా చేసి రామకృష్ణ గారు విగ్రహం పెట్టనీయకుండా చేసి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించిండు ఆడ ఇప్పటికీ ఇక్కడ గౌరవం లేదు పాపం తనకు అక్కడ గౌరవం లేదు అనారోగ్యంతో చచ్చిపోయిండు లాస్ట్ గవర్నమెంట్లో ఎక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో ఇచ్చినట్టున్నారు ఇక్కడ వాళ్ళు అంతేగాని ఆయనకి ఎక్కడ గౌరవం దక్కలే ఇప్పుడు మొన్న జయ జయ తెలంగాణ పాట వచ్చినప్పుడు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్విటేషన్ కూడా లేదు ఆయన 2 జట రావణ కథ అయిండు ఇప్పుడు అటువంటి వాళ్ళు విగ్రహం పెట్టిరు అనుకోండి నేను చెప్పిన 2 రోజులు వచ్చి తటపార మోస్తా నేనే ఆ గౌరవం రెస్పెక్ట్ తోటి తటపార మోస్తా నాకు ప్రాంతంతో అక్కడ ఏం లేదు కానీ అక్కడికి వెళ్ళి వచ్చింది కదా కానీ ఇక్కడ నేననేది ఏంటంటే ఇదే బాలసుబ్రహ్మణ్యం ఈజ్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్ ఇదే బాలసుబ్రహ్మణ్యము ఇంతమంది చనిపోతుంటే ఒక్క నాడన్నా ఎక్కడన్నా ఏదన్నా స్టేట్మెంట్ కనుక ఏదన్నా ఇస్తే నేను అవమానపరచదలుచుకోలే నా బాధ చెప్తున్నా నేను ఎక్కడన్నా ఒక నాడన్నా అరే మీరు చనిపోకుర్రి శవాల జాతర జరుగుతుంటే తెలంగాణలో సినిమా చూసినట్టుగా చూసుకుంటూ కూర్చున్నారు సినిమా వాళ్ళు మొత్తం కంప్లీట్ సినిమా వాళ్ళు మొత్తం వాళ్ళ దానికి నుంచి ఒక కనికరం లేకుండా ఒక్కసారన్నా ఇట్లా వాళ్ళు ఎవరన్నా మాట్లాడిన పాపాన్ని ఎక్కడన్నా పోయినరా ఇక్కడ ఒక్క పాడన్న దాన్ని పాడి నువ్వు సావకుండా అనాలి కదా సుష్మా స్వరాజులు గటువంటి వాళ్ళు వచ్చి ఏడ్చిపోయారు మీరు గతంలో ఏమైనా ప్రయత్నాలు చేశారా ఈ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి తెలంగాణ కళాకారులకు సంబంధించి విగ్రహాలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ క్రాంతిదాలుగా ఉద్యమకారునిగా మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా అట్లాంటి ప్రయత్నాలు చేస్తే మీకు ఇప్పుడు మాట్లాడడానికి కూడా రైట్ ఉండే అవకాశం ఉంటుంది కదా కరెక్ట్ అది కరెక్ట్ క్వశ్చన్ మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను ఈ ప్రయత్నాలు అన్ని చేసినా చేయకని మాట్లాడతలేను ఏది కూడా చేయకుండా ఏది మాట్లాడా ఏదైనా చేసి మాట్లాడతా నేను బరాబరి ప్రయత్నాలు చేసిన 2014 మువ్వల సవ్వడి అని చెప్పి వరంగల్లో పబ్లిక్ గార్డెన్లో తెలంగాణలో మర్చిపోయినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వేదిక మీద తీసుకొచ్చి మా వరంగల్ సీన్ కావచ్చు మా మోహన్లు కావచ్చు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ వేదికను అద్భుతమైన జానపద కళాకారులు మారుతారు తెలంగాణ నిధి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వేదిక మీద పెట్టి అక్కడ తీర్మానం చేసినాం శంకర్ సారంగపాణిలకు వాళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టాలని చెప్పని ఆ తీర్మానం చేసి విగ్రహాలు కూడా తయారు చేయించినాం శంకర్ సారంగపాణి ఇద్దరు విగ్రహాలు తయారు చేయించి పెడదామని చెప్పి అప్లికేషన్లు పట్టుకొని గత ప్రభుత్వంలో తిరిగి యాస్టకు వచ్చి పక్కకు పడేసినాం ఇగో పక్కకున్నది కదా ఈమె సంధ్యక్క తన భార్య శంకరన్న భార్య ఇగో కొడుకు ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఈమె క్యాన్సర్తో చనిపోయింది కొడుకు కూడా క్యాన్సర్తో చనిపోయింది ఎంత పేదరికంలో చనిపోయిందంటే తెలంగాణ జానపదాన్ని ప్రజాపదమయ్యి గుండె పదమైనటువంటి జానపదాన్ని ప్రపంచానికి ఒక రేంజ్లో తీసుకుపోయినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కుటుంబాల పరిస్థితి ఎంత ఘోరం అంటే సో వీళ్ళ విగ్రహాల గురించి ట్రై చేసిన ఎక్కడ ఏం విగ్రహం ఎక్కడ ఏది ఉన్నా కానీ మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఎక్కడ స్పందిస్తారబ్బా ఒక్క ఎమ్మెల్యే అంతా కాంట్రాక్టర్లు తెలంగాణకు వ్యతిరేకం చేసినటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయినరు తెలంగాణ
ఉద్యమం జరుగుతుంటే విద్యార్థుల మీద తుపాకులు ఎక్కువ పెట్టినోడు ముఖ్యమంత్రి అయినాక ఇట్లనే ఉంటుంది తాసిలి. అంతకుముందు ముఖ్యమంత్రికి అదే పరిస్థితి ఉండే. అంతకుముందు ముఖ్యమంత్రి కూడా వాళ్ళనే మోసిండు. ఇప్పుడు ఈయన వచ్చి వాళ్ళనే మోస్తున్నాడు. ఈయన కూడా వాళ్ళే విగ్రహాలు పెడతాడట. ఏం తొందర వచ్చింది అని చెప్తున్నాం. మరి వీళ్ళందరూ నేను బరాబర్ అవన్నిటికి మాట్లాడిన కాబట్టి ఇలా రైట్తో మాట్లాడుతున్నాను. నేను పృథ్వీరాజ్ మా క్రాంతిదళ ఆర్గనైజేషన్ తరఫుకి వెళ్ళి నేను ఇవన్నీ చేసిన ఈ ప్రయత్నాలు చేసిన కాబట్టి. ఒకవేళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో పాటుగా గద్దరన్న విగ్రహం లేకపోతే అందశ్రీ విగ్రహం ఇట్లా తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఆ పక్కనే మేము పెడతామని చెప్పేసి అంటే మీ యొక్క మీరు శాంతించడానికి అవకాశం ఉంటుందా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో పాటుగా పెడతామంటే అరే ఇప్పుడు 3 రోజులు చర్చ జరుగుతుందా బా? ఒక్కడు మాట్లాడతలేడు కదా. ఫస్ట్ మాట్లాడి వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడి. ట్యాంక్ బండ్ మీద ఇంకా అవే విగ్రహాలు ఎందుకున్నాయి? వాళ్ళని నేను తీసేసి మళ్ళీ ఇప్పుడు అలా పడేయమని ఏం చెప్తలేను నేను. కానీ మా వాళ్ళు అయితే కావాలి కదా, ఇక్కడోళ్ళు అయితే కావాలి కదా. ఎంతమంది ఇక్కడ ఇప్పుడు మరి చెన్నారెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చెన్నారెడ్డి గారి? జిల్లాకో విగ్రహం పెట్టండి. ఆడ పివి నరసింహరావు పేరు మీద ఒక డిస్టిక్ పెట్టండి. చెన్నారెడ్డి గారి పేరు మీద ఒక డిస్టిక్ పెట్టండి. మరి మీకు అంతా ఉన్నది కదా, కలుపుకొని పోవాలన్నది కదా, పెట్టండి. అడుగుతున్నా, అమరావతి పేరు పివి నరసింహరావు గారి పేరు పెట్టండి. ఇక్కడోళ్ళే పెట్టండి. ఇక్కడ కౌల కళాకారులు అందరూ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లందరూ అక్కడ పెట్టండి. ఇంకా చాలా కళాకారులు అనేటువంటి పదం వినబడతా ఉంది ఈ మధ్యలో. ఈ 3 రోజుల నుంచి ఈ వివాదం వచ్చినప్పటి నుంచి తెలుగు కళాకారులను మనము ఖచ్చితంగా గౌరవించుకోవాలంటా ఉన్నారు. తెలంగాణ కళాకారులు తెలుగు కళాకారులు ఒకటంటే మీరు వ్యతిరేకిస్తారా, ఓకే అంటారా? మరి వన్ సైడ్ లవ్ ఉండదు ఎప్పుడు. ఇది ఒక ముసుగులో చేస్తున్నటువంటి ప్రయత్నం. భాష ఒకటి ఉండేమి, బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడి కొరదొయ్యి మన జివ్వ అని చెప్పి ఎప్పుడో రాసిరు ముచ్చరతన గారు. భాష ఒకటి ఉండు ఒకటే కాదు, ముక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు అని. ఇదంతా స్వార్థంతో కూడుకున్నటువంటి పని. ఇన్ని రోజుల నుంచి ఆ తెలుగు అని చెప్పిన ఎందుకు మా పోతనల గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? ఎందుకు ఈ సాహిత్యాల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్ మత్తులేరిన భూమి ఈ సాహిత్యం రాసిన మా రావడ వెంకటరామారావు గారి గురించి ఎందుకు మాట్లాడలేదు? మా దాశరథుల గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి ఇక్కడ పుట్టిన బిడ్డలే కదా వాళ్ళంతా. ఈ సాహిత్యం గురించి ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వచ్చినాక మీరు మాట్లాడతారు తెలుగు అంతా ఒకటని. ఇది ఉండదబ్బా. మీ ఇంటి పేరేంది? మూషం. నా ఇంటి పేరు సంగంరెడ్డి. ఓకే, ఒకటి ఉంటుందా? ఎంత ఉన్నా కానీ ఉండదబ్బా. ఇద్దరు అన్నదమ్ములే లేరు. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యము వాళ్ళ కుటుంబం అంత ఒక్క దగ్గర ఉంటుందా? ఉండదు. దేనికైనా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఓవర్ నైట్ తీసుకొచ్చి పేద కళాకారుడు అబ్బా అని చెప్పని నువ్వు మైకేల్ జాక్సన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతావా? విగ్రహాలు పెడతావా? పాకిస్తాన్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడతావా? నేను వీళ్ళతో వాళ్ళ కంపారిజన్ గురించి చెప్తలేను. ఇదంతా ఒక పిచ్చి ఆర్గ్యుమెంట్. తెలుగు అనేది ఒక పిచ్చి ఆర్గ్యుమెంట్. సో వన్ సైడ్ లవ్ ఉండొద్దు. మేము హక్కున చేర్చుకున్నాం కదా. నేను ఇప్పటికి ఇంతకుముందు కూలగొట్టి దానిలో భాగస్వామ్యంగా గర్వపడుతున్నా. నేను ఇప్పటికీ గర్వపడుతున్నా, ఎప్పటికీ గర్వపడతా. అందులో నేను కూడా నాది కూడా రాయి ఉన్నది భయం చెప్పని నేను గర్వపడుతున్నా. అది ఇవ్వడేమైనా చేసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసు పెట్టినా పర్లేదు, జైలు పెట్టిన కూడా రెడీ. ఇది సత్యదాకా చెప్తాను నేను. ఓకే, కానీ ఇప్పుడు కొత్తగా పెడుతున్నామనంటే మాత్రం సవాలే లేదు. దీన్ని వ్యతిరేకించుడే తెలంగాణ పల్లెకు తీసుకుపోవుడే. ఏ ఆత్మాభిమానం గురించి, ఏ ఆత్మగౌరవం గురించి, ఏ హక్కుల గురించి ఎవరు ఇంతమంది చచ్చిపోయినరో దాన్ని కాపాడాల్సిన బాధ్యత అమరుల ఆత్మసాక్షిగా మా సొంటలో మేము తీసుకున్నాము, మాట్లాడుతున్నాం. ప్రతిసారి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ తీసినప్పుడు కూడా మాట్లాడినాం మేము. నేను ఒక పెద్ద మనిషి ఒక ఛానల్ ఆయన పెట్టిండు, వీళ్ళు ఇంతకుముందు మాట్లాడలేని. పాపం ఆయనకు తెలియదు, నాలెడ్జ్ ఉండాలి. అన్నీ చూస్తుంటే తెలుస్తుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఎన్టీ రామారావు విగ్రహం కావచ్చు, రోషే విగ్రహం పెట్టినప్పుడు కూడా నేను చెప్పిన మా ఓలే ఆడ పెట్టిపి భయ్ వీళ్ళందరినీ గౌరవించు. ప్రతి జిల్లాకు పెట్టు. నువ్వు ఏడ పార్కులు పెడతావు అక్కడ వీళ్ళే కూడా పెట్టు. అప్పుడు నీ భాష నీ తెలుగు అనేది ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో దయచేసి మీరు ఆ బాధ్యత తీసుకోండి. పోండి, మీరు పోండి, అక్కడ పోండి. ఇప్పటికి ఇంకా అవమానపరచకుండా మాట్లాడుతుంది కదా ఆ పవన్ కళ్యాణ్ అంటే. ఆయన దిష్టి అంటే ఏందా? అంటే కామన్ సెన్స్ ఉందా ఏమన్నా? తలకాయ ఉండి మాట్లాడతారా, తలకాయ లేకుండా మాట్లాడతారా? ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నది వాళ్ళు. నేను దాడి చేస్తాను పోలే, మేము ప్రశ్నిస్తున్నాం, రాజ్యానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో జరిగింది ఉద్యమం అప్పుడు. కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి. ఒకవేళ డిసెంబర్ 15న ఓపెనింగ్ ఖచ్చితంగా చేయడానికి ప్రభుత్వం పూనుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయదలుచుకున్నారో వాళ్ళు చేస్తే ఉద్యమకారులుగా మీలాంటి వాళ్ళందరూ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? ముఖ్యమంత్రి తెలంగాణ పచ్చి వ్యతిరేక అయితే, ముఖ్యమంత్రి ఒక మూర్ఖుడైతే రేవంత్ రెడ్డి అయితేనే దాన్ని ఇనాగ్రేట్ చేస్తాడు. అట్లీస్ట్ ఇప్పటిదాకా నాకు తెలియలేదు అనుకున్నా కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం చాలామంది పేర్లు. నేను లిస్ట్ చెప్తాను మొత్తం, అన్నీ చెప్పలేను కాబట్టి నేను చెప్తలేను. ఒక్కొక్క సాహిత్యం, ఒక్కొక్క పాట, ఒక్కొక్క మాట చెప్తా నేను. వాళ్ళు ఎట్లా అర్హులు అక్కడ పెట్టేందుకని నేను ఒక్కొక్కటి చెప్పగలుగుతా. ఆయన ఏమన్నా చేసి సోయికొచ్చి సోకులు పడకుండా మెస్సీతో ఫుట్బాల్ ఆడే సోకులు పక్కకు పడేసి ఇక్కడ అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ గుండె గాయం చేస్తున్నావు చాలామంది తెలంగాణ ప్రజలయ్యి. ఆయనకు చాలా అలవాటు అయిపోయింది, చాలా లైట్ తీసుకుంటున్నాయి ఆయన. కానీ అది మొదలైతే మేము చెప్తున్నాం. ఆయన సోయి మరిచి దుర్మార్గంగా వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు దానికి. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసినటువంటి అందశ్రీ పాడే మోసినటువంటి రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా మీలాంటి ఉద్యమకారుల నుంచి వెళ్ళి కితాబ్ అందుకున్నటువంటి పరిస్థితి, మంచి పని చేసిందని చెప్పేసి ఈ విషయంలో కూడా ఏదో ఒక ఆలోచన చేస్తాడనేటువంటి నమ్మకం ఉందా?
నేను కితాబ్ ఇయ్యలేదు. రేవంత్ రెడ్డి పాడమోసిన దాని మీద నేను కితాబ్ ఇయ్యలేదు. దీని మీద నేను మాట్లాడతా. నా అమ్ముల పొదల ఆయుధం ఉంది, నేను మాట్లాడతా. నేను కితాబ్ ఇయ్యలేదు, కితాబ్ ఇయ్యను. చాలా మంది కితాబ్ ఇస్తున్నారు, కానీ నేను నాకు అభ్యంతరాలు ఉన్నాయి. నేను ఆ అభ్యంతరాలు మాట్లాడిన తప్పునే మాట్లాడినాకనే ప్రజలు యాక్సెప్ట్ చేసేటట్టుగానే నేను ప్రజల తరఫుకెళ్ళి ఒక నేను వాయిస్ ఇయ్యదలుచుకున్నా, ఇస్తా. నేను ఇప్పుడు నేను అది సందర్భం కాదు, నేను మాట్లాడదలుచుకోలేదు దాని విషయంలో. కానీ బరాబర్ నేను దాన్ని రాజకీయ నాయకుడు చేసేదానికి ప్రతి ఒక్కదానికి 2 కోణాలు ఉంటాయి బా. ఒకటి జనాన్ని చూపించేందుకు ఒకటి ఉంటుంది, ఒకటి లోపల ఒకటి ఉంటుంది, మందికి చూపించేటట్టుగా. ఓకే, సో ఆ కోణాలు కూడా రేవంత్ రెడ్డి లోపల ఉన్నాయని దీని మీద చాలామంది, నేను చెప్పకముందు చాలామంది క్రిటిసైజ్ చేస్తుండొచ్చు. ఎందుకంటే అందరు పోయి ఒకటే పొగుడుతున్నారు ఆయన ఇబ్బా అని చెప్పని. సో నేను చాలా ఇక్కడ బతుకుల గురించి ఇవన్నీ ఇంకొక 3-4 రోజుల తర్వాత మాట్లాడతా. అప్పుడు నేను ఇవన్నీ చెప్తా. ఈ ప్రశ్నకు నా అభిప్రాయం ఏందో కూడా నేను చెప్తా. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి, తెలంగాణ రాష్ట్రం కోసం వారి యొక్క కళలకు బలం పెట్టినటువంటి, పని పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవం ఇస్తూనే పక్క వాళ్ళకు కూడా గౌరవం ఇస్తే బాగుంటుందనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.